పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. నిన్నటి దినాన ఎహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు ఎహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం చదువుకున్నాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగా సెలవిచ్చెను, నరపుత్రుడా, మాగోగు దేశపువాడగు గోగు అనగా రోషునకును మేషేకునకును తుబాలునకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడివై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపుము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, రోషునకు మేషేకునకును తుబాలునకును అధిపతి అగు గోగు, నేను నీకు విరోధినై ఉన్నాను. నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవడలకు గాలములు తగిలించి నిన్నును నీ సైన్యమంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములను ధరించు నీ రౌతులందరినీ కవచములను డాళ్లను ధరించి ఖడ్గములు చేత పట్టుకొని వారందరినీ మహాసైన్యముగా బయలుదేరదీసెదను. నీతో కూడిన పారసిక దేశపు వారిని, కూసీలను, ఊతి వారందరినీ, డాళ్లను, శిరస్త్రాణములను ధరించి వారందరినీ నేను బయలుదేరదీసెదను. గొమోరును అతని సైన్యమంతయు ఉత్తర దిక్కులో నుండు తొగర్మయు అతని సైన్యమును జనములనేకులు నీతో కూడా వచ్చును. నీవు సిద్ధముగా ఉండుము. నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము. వారికి నీవు కావలయ్యి ఉండవలను. చాలా దినములైన తర్వాత నీవు శిక్ష నందుదువు. సంవత్సరముల అంతంలో నీవు ఖడ్గము నుండి తప్పించుకొని ఆయా జన్ములలో చెదరపోయి ఎడతెగక పాడుగా ఉన్న ఇశ్రాయేలు పర్వతముల మీద నివసించుటకై మరలా సమకూర్చబడిన జనుల యొద్దకు ఆ జనములలో నుండి రప్పించబడి నిర్భయముగా నివసించు జనులందరి యొద్దకు నీవు వచ్చెదవు. గాలి వాన వచ్చినట్లు మేఘము కమ్మినట్లు నీవు దేశం మీదకి వచ్చెదవు. నీవును నీ సైన్యమును నీతో కూడా బహు జనము దేశం మీదకి వ్యాపింతురు. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ కాలమందు నీ మనసులో అభిప్రాయములు పుట్టును. నీవు దురాలోచన చేసి ఇట్లా అనుకొందువు, నేను ప్రాకారములు లేని గ్రామములు గల దేశం మీదకి పోయేదను, ప్రాకారములు గల అడ్డగడియలను గౌనులను లేని దేశం మీదకి పోయేదను, నిమ్మలముగా నిర్భయముగాను నివసించే వారి మీదకి పోయేదను. వారిని దోచుకొని కొల్ల సొమ్ముగా పట్టుకొనుటకై పూర్వం పాడే మరలా నివసించబడిన స్థలం మీదకి తిరిగిపోయేదను. ఆయా జనులలో నుండి సమకూర్చబడి పశువులను సరుకులను కలిగి భూమి నట్ట నడమ నివసించు జనుల మీదకి తిరిగిపోయేదను. శాబవారును దాదాను వారు తర్షీసు వర్తకులు కొదమ సింహముల వంటి వారైన దాని వారందరూ నిన్ను చూచి సొమ్ము దోచుకొనుటకు వచ్చితవా? దోచుకొనుటకు సైన్యము సమకూర్చితవా? బహుగా దోచుకొని వెండి బంగారములను పశువులను సరుకులను పట్టుకొని పోవుటకు చాలా దోచుకొనుటకు వచ్చితివా అని నిన్ను అడుగుదురు. కాగా నరపుత్రుడా, ప్రవచనమెత్తి గోగుతో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీలు నిర్భయముగా నివసించు కాలమున నీవు తెలుసుకొందువు కదా. ఉత్తర దిక్కున దూరమునున్న నీ స్థలములో నుండి నీవును నీతో కూడా జనములు అనేకములు గుర్రములెక్కి బహు విస్తారమైన సైన్యముగా కూడి వచ్చి మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీలకు నా జనుల మీదకి పడెదరు. అంత్య దినముల యందు అది సంభవించును. అన్ని జనులు నన్ను తెలుసుకొనినట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరచుకొను సమయమున గోగు నేను నా దేశము మీదకి నిన్ను రప్పించదను. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నిన్ను వారి మీదకి రప్పించదనని పూర్వమందు ఏటేటా ప్రవచించుచు వచ్చిన ఇశ్రాయేలీల ప్రవక్తలైన నా సేవకుల ద్వారా నేను సెలవిచ్చిన మాట నిన్ను గూర్చినదే కదా. ఆ దినమున గోగు ఇశ్రాయేలీల దేశము మీదకి రాబో దినమున నా కోపం బహు రగులుకొనును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. కాబట్టి నేను రోషమును మహారౌద్రమును కలిగిన వాడనై ఇలాగా ప్రమాణము చేసి తిని, ఇశ్రాయేలీల దేశంలో మహాకంపము పుట్టును. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూజంతువులను, భూమి మీద ప్రాకు పురుగులన్నీ భూమి మీద నుండి నరులందరూ నాకు భయపడి వణుకుదురు. పర్వతములో నాశనమగును, కొండపేటులు పడును, గోడలన్నీ నేలపడును. నా పర్వతములన్నిటిలో అతని మీదకి ఖడ్గము రప్పించదును. ప్రతి వాని ఖడ్గము వాని సహోదరుని మీద పడును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. తెగులు పంపి హత్య కలగజేసి అతని మీద అతని సైన్యపు వారి మీదను అతనితో కూడిన జనముల అనేకుల మీద
ప్రళయమైన వాన పెద్ద వడగండ్లను అగ్ని గంధకములను కురిపించి నేను అతనితో వ్యాజ్యమాడుదును. నేను యెహోవానై ఉన్నానని అన్ని జనులు అనేకులు తెలుసుకొనున్నట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరచుకొని వారి ఎదుట నన్ను తెలియపరచుకొందును. ఇంతటితో యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించునుగాక. ఆమేన్.